వెల్కమ్ టు డిటివి న్యూస్. ఉమ్మడి కరీంనగర్ జిల్లా తెలంగాణ బీసీ ఫెడరేషన్ కులాల సమితి ముఖ్య నాయకుల సమావేశం మండల ఇల్లందుకుంట ఎస్ఆర్ఏ మినీ ఫంక్షన్ హాల్లో సమావేశంకు అధ్యక్షులుగా ధర్ముల శంకర్, ముఖ్య అతిథులుగా బెల్లాపు దుర్గారావు, రాష్ట్ర అధ్యక్షులు తెలంగాణ బీసీ ఫెడరేషన్ కులాల సమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కీర్తి యుగేందర్, రాష్ట్ర ఉపాధ్యక్షులు తొవ్విటి సదానందంచారి, రాష్ట్ర కార్యదర్శి కాసుల కిరణ్ కుమార్, జమ్మికుంట అంబడి రవీందర్, బాణాల శ్రీకాంత్, వల్బిరెడ్డి, సరోజన, రాజు వీరు మాట్లాడుతూ 2019లో బీసీ 11 కులాల ఫెడరేషన్, కార్పొరేషన్, కోఆపరేటివ్ సొసైటీలకు సబ్సిడీ దరఖాస్తులను గత ప్రభుత్వాలు తీసుకుని ₹1 ఇవ్వలేదు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎలక్షన్ సమయంలో 10 లక్షలు సబ్సిడీ ఇస్తామని ప్రకటించి ఇంతవరకు ఇవ్వలేదని మండిపడ్డారు. ఈరోజు తెలంగాణ బీసీ ఫెడరేషన్ కులాల సమితి హైదరాబాద్ నుంచి రాష్ట్ర కమిటీ అధ్యక్షుడు బెల్లాపు దుర్గారావు ప్రత్యేకించి మన అనగారినటువంటి బీసీల పక్షాన ఇక్కడ సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ప్రధానంగా కొన్ని కులాలకు మాత్రమే రేపు రాబోయేటటువంటి స్థానిక సంస్థల్లో ప్రాతినిధ్యం కల్పించేటటువంటి పరిస్థితి గతం నుంచి చూస్తున్నాం. ఇప్పుడు కూడా అదే పునరావృతం కాబోతాం. ఈ నేపథ్యంలో రాబోయే కొద్ది రోజుల్లో ఈ రాష్ట్ర హైకోర్టు నిర్ణయాన్ని మేము పరిగణలో తీసుకున్న తర్వాత మేము కూడా మా భవిష్యత్ కార్యాచరణని ప్రకటించాలన్న ఉద్దేశంతో ఈ సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఏంటంటే స్థానిక సంస్థల్లో ABCDE కింద వర్గీకరించి ఆ రీతిగా రిజర్వేషన్ అణగారిన వర్గాలకి మరి స్థానిక సంస్థల్లో వెసులుబాటు కల్పించి ప్రభుత్వం ముందుకు పోవాలనేటటువంటి అంశాన్ని మేము బలంగా మేము తీసుకెళ్ళిపోతున్నాం. దానికోసం ఇప్పుడు రాష్ట్ర కమిటీ సభ్యులు, ప్రధానంగా ఉమ్మడి కరీంనగర్ జిల్లా సభ్యులతో సమావేశం అవ్వడం జరిగింది. మీడియా మిత్రులు కూడా నేను ఈ సందర్భంగా అభ్యర్థిస్తున్నాను, వారి యొక్క సహాయ సహకారం కోరుతున్నాను. 100కి 130 కులాలుగా ఉన్నటువంటి బీసీలను అందులో కేవలం 4-5 కులాలకే పరిమితం చేయకుండా వెనకబడిన కులాలని పూర్తి స్థాయిలో గుర్తించి అన్ని రాజకీయ పార్టీలు కూడా రేపటి రోజున 42% రిజర్వేషన్లు ఎట్లున్నా మరి జూబ్లీహిల్స్ ఎన్నికలు జరిగిన తర్వాత కాంగ్రెస్ పార్టీ తన వ్యూహాత్మక నిర్ణయాలను బయటపెట్టి పార్టీ పరంగా రిజర్వేషన్ ఇచ్చేటటువంటి ఒక ఉద్దేశంతో ముందుకు పోతా ఉంది. కాబట్టి మేమేమంటున్నామంటే ABCDE వర్గీకరణ చేసి ముందుకెళ్ళండి. అదేవిధంగా పార్టీల పరంగా కూడా మీరు ముందుకెళ్లే విధంగా ఉండి ఈ వర్గాలను గుర్తించి ఎక్కువగా వాళ్ళకి అవకాశాలు కల్పించమని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. థ్యాంక్ యూ. ఆ ప్రభుత్వం దాదాపుగా 9 సంవత్సరాలు 10 సంవత్సరాలు ఎంత పోరాటం చేసినా కూడా ₹1 ఇవ్వలేకపోయింది. ఈ ఫెడరేషన్ కులాలకు, వృత్తి సంఘాలకు సంబంధించినటువంటి విధంగా ఎన్నో కార్యక్రమాలు చేసినా కూడా చెవిన పట్టలేదు గత ప్రభుత్వం. కానీ ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం మేనిఫెస్టోలో మేము మా యొక్క సంఘం ఏదైతే సమితి ఉన్నదో రాష్ట్ర అధ్యక్షులు బెల్లాపు దుర్గారావు ఆధ్వర్యంలో అందరూ కూడా మంత్రులను కలవడం జరిగింది. ఆ మేనిఫెస్టోలో మాకు ఫెడరేషన్ కులాలకు సంబంధించినటువంటి బీసీ డిక్లరేషన్లో దాదాపుగా ₹10 లక్షల సొసైటీకి ఇస్తామని కూడా హామీ ఇవ్వడం జరిగింది కాంగ్రెస్ ప్రభుత్వము. కాంగ్రెస్ అప్పుడు మేము కూడా అందరం సపోర్ట్ చేయడం జరిగింది కాంగ్రెస్ ప్రభుత్వానికి. ఎందుకంటే గతంలో టీఆర్ఎస్ ప్రభుత్వం బాగా బీఆర్ఎస్ ప్రభుత్వం ఏదైతే ₹1 కూడా ఇవ్వలేదు కాబట్టి మొత్తం టోటల్గా ఈ యొక్క సంఘాలన్నిటి మొత్తం ఆర్గనైజ్ చేసేసి కాంగ్రెస్ ప్రభుత్వానికి మద్దతు తెలపడం జరిగింది. ఆ మద్దతు తెలిపిన ప్రకారంగా కాంగ్రెస్ ప్రభుత్వం కూడా గెలవడం జరిగింది. ఆ గెలిచిన తర్వాత ఈ ప్రభుత్వం కూడా సొసైటీలో పట్టించుకోవడం లేదు. మాకు 10 లక్షలు ఇస్తామని కూడా ₹1 కూడా ఈ రోజు వరకు ఇవ్వడం లేదు. ఆ సొసైటీలో ముఖం కూడా చూడడం లేదు. రాష్ట్ర ప్రభుత్వంలో 11 ఫెడరేషన్